జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హత్యకు సుపారీ కుట్ర చేశారంటూ తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని వైసీపీ నేత నరేంద్ర రెడ్డి అన్నారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే డ్రామాలకు తెరలేపారని ఆరోపించారు. కోటిన్నర సుపారీ ఇచ్చే డబ్బు తన వద్ద లేదన్నారు. నాకు బోనబోయిన శ్రీనివాస్కి ఎటువంటి సంబంధం లేదండి. రీసెంట్ గా జరిగిన కళావేదికల తోపులాట, గన్మెన్లను కొట్టడం, వీటన్నిటిని డైవర్ట్ చేసుకోవడానికి యాదవ్ రిలేటెడ్ రామచంద్ర యాదవ్ గారిని పిలిపించే సీఎం అని ఇన్నర్ రింగ్ రోడ్ లో చేసిన ప్రోగ్రాము లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అతనికి వచ్చిన నెగిటివ్ ని తొలగించుకోవడానికి ఇప్పుడేదో కష్టపడుతున్నాడు, పార్టీలో ఏదో హైప్ తెచ్చుకోవడానికి. అతన్ని కోసం ₹1 కోటి ఖర్చు పెట్టే కంటే నా పిల్లల కోసం నేను ఎలా బతకాలనే దానికి నేను ఉపయోగించుకుంటా. నా ₹1 ఉంటే ఈ పగలకి ప్రతీకార నాకు సంబంధం లేదండి. 14 కేసులో 18 కేసులో ఉన్న వాసు బబులు అనే అతన్ని తీసుకొని వచ్చి నేను అతన్ని సుపారీ మాట్లాడినట్టు ఏదో చెప్తున్నారు. ఆ బబులు అనే వాడికి తాగడానికి డబ్బులు ఇచ్చి ఎంతో కొంత ఇస్తే వాడు ఏదైనా చేస్తాడని బయట ప్రజల టాకు. వాడిని ఇలా వాడుతున్నారు. ఇలా కావాలని దుష్ప్రచారం చేసి నా జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి గవర్నమెంట్ వారు దీన్ని పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను.